తుఫాన్లు తరచుగా తీవ్రమైన విధ్వంసం సృష్టిస్తాయి. అపారమైన ఆస్తి నష్టం, ప్రాణ నష్టం మరియు సమాజాలకు తీవ్ర అంతరాయం కలిగిస్తాయి. అయినప్పటికీ వాతావరణ అధికారులు దాదాపు తక్షణమే ప్రకటించే తుఫాన్ పేరు తరచుగా ప్రజల దృష్టిని ఆకర్షిస్తుంది. తుఫాను కంటే ఎక్కువ ఈ పేర్లను ఎలా ఎంచుకుంటారు మరియు వాటి అర్థం ఏమిటి? తుఫాను పేర్ల వెనుక వ్యవస్థీకృతమైనది మరియు అంతర్జాతీయంగా సూచిస్తుందా అనేది చూస్తే ఉత్తర హిందూ మహాసముద్రంలో అరేబియా సముద్రం అలాగే బంగాళాఖాతం తుఫాన్లకు బంగ్లాదేశ్, మాల్దీవులు, మయన్మార్, ఓమన్, పాకిస్తాన్, శ్రీలంక మరియు థాయిలాండ్ తదితర 8 దేశాలు వంతుల వారీగా పేర్లు పెడతాయి. అదేవిధంగా విశాఖపట్నం తుఫాన్ హెచ్చరిక కేంద్ర సమాచార ప్రకారం మోంతా అనే పేరు థాయిలాండ్ నుంచి ఉద్భవించింది. థాయ్ భాషలో మామ్ మరియు తాళ మిశ్రమ దేశం నుండి ఉద్భవించిన మోంతా అనే పదం సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉన్న సువాసన గల ప్రవాహాన్ని సూచిస్తుంది. తరచుగా బంగాళాఖాతం మరియు అరేబియా సముద్రంలో తుఫాన్లకు పేర్లు పెట్టే సాంప్రదాయం 2000 సంవత్సరంలో ప్రారంభమైంది. ఐక్యరాజ్య సమితి ఆసియా కోసం ఆర్థిక మరియు సామాజిక కమిషన్ మార్గదర్శకత్వం మరియు పసిఫిక్ ESCAP మరియు ప్రపంచ వాతావరణ సంస్థ WMO సభ్య దేశాలతో భారతదేశం, బంగ్లాదేశ్, మాల్దీవులు, మయన్మార్, ఓమన్, పాకిస్తాన్, శ్రీలంక మరియు థాయిలాండ్ ఇలా ఉన్నాయి. ప్రతి ఒక్కటి 13 పేర్ల జాబితాను నిర్వహిస్తుంది. UAE, యోమెన్ 2018లో చేరాయి. బంగ్లాదేశ్తో మొదలై భారతదేశం తర్వాత సభ్య దేశాల క్రమంలో కొనసాగుతూ దేశాల వారీగా పేర్లను అక్షరాక్రమంగా ప్రతిపాదిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 6 ప్రాంతీయ ప్రత్యేక వాతావరణ కేంద్రాలలో RSMC ఒకటైన ఇండియన్ మెటీరియోలాజికల్ డిపార్ట్మెంట్ IMD సైక్లోన్ హెచ్చరికలు, సలహాలు జారీ చేయడం మరియు పేర్లను ప్రకటించడం వంటి విధులు నిర్వహిస్తుంది.